గుడిలో ఉగాది పచ్చడిలో వేపపూతంతా కూడా చాలా ఎక్కువగా వేసి దానిని చేదుగా తయారు చేసి అనకాదేవి ప్లాన్ చేసి ఉంటుంది. అందరూ చేదుగా ఉంది అని చీకొడుతూ ఉంటే, ఆగండి ఆగండి, ఇందులో చేదు మాత్రమే కదా ఎక్కువయింది, మిగతావన్నీ మళ్ళీ సమపాలలో కలిపితే ఇది సెట్ అయిపోతుంది అని శివరాం చెప్తాడు. నేను చూసినప్పుడు బాగానే అన్ని సమపాలలో ఉన్నాయండి, ఇలా ఎవరు చేశారో నాకు అర్థం కావటం లేదు అని జానకి మిగిలిన వాటినన్నింటినీ కలిపేసి వాటిని మళ్ళీ కరెక్ట్‌గా తయారు చేసి అందరికీ పంచుతుంది. ఏంటి ఇలా జరిగిపోయిందని అనగాదేవి బాధపడుతూ ఉంటుంది. తర్వాత గుడిలో సాంస్కృతిక కార్యక్రమాలకు బదులుగా అనగాదేవి డాన్సర్లు వచ్చి స్టేజ్ మీద డాన్సులు చేస్తూ ఉంటారు. అప్పుడు ఊరి వాళ్ళు, "రఘురామ్ గారు ఏంటి, ఏంటి ఈ డాన్సులు" అని ఊరి ప్రజలు నిలదీస్తూ ఉంటారు. ఆగండని రఘురామ్ అరుస్తూ ఉండటంతో డాన్స్ చేస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోతారు. "నేను నృత్య కళాకారులని, కూచిపూడి వాళ్ళని పిలిపించాను కదా, వాళ్ళు ఎక్కడ? ముందు వాళ్ళని పిలిపించి డ్యాన్స్ చేయించండి" అని రఘురామ్ చెప్తుంటే, "వాళ్ళు రాలేదండి" అని ఊరి పెద్ద ఒక అతను వచ్చి చెప్తూ ఉంటాడు. అనగాదేవి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమో ఇదిగో ఈ వాళ్ళ డ్యాన్స్ వాళ్ళని పంపించారు అని అతను చెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రదర్శన మన ఊర్లో ఎప్పుడూ జరగలేదు అని రఘురామ్ కోప్పడుతూ ఉంటారు. మరి వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఈ డ్యాన్స్ ప్రదర్శన ఆగిపోతుంది కదన్నయ్య, అప్పుడు కూడా నీ పరువు పోయినట్లే కదా అని అనగాదేవి అంటుంది. "నేను మీ అందరికీ మాట ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఈ స్టేజ్ మీద నృత్య ప్రదర్శన జరగబోతోంది" అని రఘురామ్ చెప్పటంతో, "ఏం చేస్తున్నాడు, ఎలా చేయిస్తాడు" అని అనగాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ జానకి వెళ్ళు అని చెప్పటంతో జానకి, ఆద్య, రామలక్ష్మి ముగ్గురు కలిపి నృత్య ప్రదర్శన స్టేజ్ మీద ఇస్తూ ఉంటారు. దాంతో ఊరి ప్రజలందరూ కూడా జై జయ ధ్వానాలు పలుకుతూ జేజేలు పలుకుతూ ఉంటారు. అనగాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అలా జానకి, రామలక్ష్మి, ఆద్య ముగ్గురి నృత్య ప్రదర్శన చూసి రఘురామ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు.